స్వయంభుః శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో ధాత విధాత ధాతురుత్తమః. స్వయంభుః అంటే స్వామి తనకు తాను ప్రకటించుకోగలవాడు. ఇక్కడ సంభవ చూసాం కదండి, అలాగే అంటే వివిధ అవతారాల్లో సంభవించువాడు అని. ఇంకా శంభుః అంటే భక్తులకు అనేక రకమైన శుభములు ప్రసాదించువాడు అని. ఆదిత్య అంటే సూర్య ప్రకాశం కలవాడు. ఇంకా మనకి భగవద్గీతలో స్వామి చెప్తాడు కదా, ఆ అదే 12 ఆదిత్యుల్లో నేను విష్ణువు అనే ఆదిత్యుడని అని ఆ అర్థం కూడా వస్తుందండి. పుష్కరాక్ష అంటే పద్మములు వంటి కన్నుల కలవాడు. మహాస్వనః అంటే వేదములను ఉద్భవింపచేసిన వాడంట. వేదములు కూడా శ్రీకృష్ణ పరమాత్మ నుంచే వచ్చాయి అని మహాస్వనః అంటే. అనాది నిధనః జన్మ కాని నాశనం కాని లేనివాడు. దాత అంటే ధరించువాడు, జగత్తు మొత్తము మోయువాడు అని, భరించువాడు అని. విధాత అంటే కర్మఫలములను అందించువాడు అని, కర్మఫలదాత అని. ధాతురుత్తమః అంటే ధాతుః అంటే పదార్థం. ధాతురుత్తమః అంటే సర్వ పదార్థాలలో అన్నిటిలోకి శ్రేష్టమైన వాడు అని శ్రీకృష్ణ పరమాత్మ. ఇదే భావం అండి.